రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి, హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు ఒక గొప్ప విశిష్టత గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ గొప్ప విశిష్టత ఏంటంటే, ఈ నెల 16వ తారీఖున వస్తున్న రథసప్తమి గురించి చెప్పదలుచుకున్నాను. ఈ రథసప్తమి విశిష్టత, ఈ రథసప్తమి రోజు చేయవలసిన అధిష్టానము, చేస్తే దాని లాభాలేంటి, చేస్తే ఆ విధానం ఏంటిది, మనం చేయవలసిన పద్ధతి ఏంటిది, దాని గురించి వివరంగా చెప్తాను, వినండి. ఈ రథసప్తమి రోజు నది స్నానం చేస్తే చాలా విశేషమండి. నది స్నానం చేయలేని వారు ఇంట్లో చేయవలసిన స్నానం కూడా ఉంటుంది. ఎలా చేయాలి అనేది కూడా చెప్తాను. నది స్నానం చేశామా అనేది కాదు, దానికి పద్ధతి ప్రకారంగా చెప్తాను. ఆ స్నానం చేస్తే వాళ్ళకి దీర్ఘకాలిక వ్యాధులు ఎలాంటివి ఉన్నా తొలగిపోతాయి. సర్వ వ్యాధి నిర్మూలన జరుగుతుంది. శత్రు బాధలు, రుణ బాధలు కూడా తొలగుతాయి. ఈ రథసప్తమి రోజు చేస్తే చాలా విశేషంగా వీళ్ళకి కర్మానుసారం ఉన్న ఏదైనా తొలగిపోతుంది, కర్మఫలాలు తొలగిపోతాయి. ఈ చాలా గొప్ప విశేషమైన రోజండి. రథసప్తమి రోజు చాలా జాగ్రత్తగా వినండి. చేయవలసిన పద్ధతి కూడా ఉంది. మీరు స్నానం చేసే ముందు తలపైన 7 జిల్లేడు ఆకులు, తెల్ల జిల్లేడు ఆకులని తలపైన పెట్టుకొని, 7 రేగి ఆకులను తలపైన పెట్టుకొని స్నానం చేస్తే చాలా గొప్ప విశేషంగా మీకు దీర్ఘకాలిక వ్యాధులు ఎలా ఉన్నా తొలగిపోతాయి. చాలా మంచి యోగం అండి. ఈ 7 తెల్ల జిల్లేడు ఆకులు, 7 రేగి ఆకులు ఈ తలపైన పెట్టుకొని చేస్తే చాలా విశేషము. ఇది నది స్నానం చేస్తే చాలా ఇంకా గొప్ప విశేషము. నది స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసే ముందు కూడా 7 తెల్ల జిల్లేడు ఆకులు, 7 రేగి ఆకులను తలపైన పెట్టుకొని స్నానం చేస్తే, ఈ బ్రహ్మరంధ్రం పైన పెట్టుకొని చేస్తే చాలా గొప్ప విశేషము. దీర్ఘకాలిక వ్యాధులు ఎలాంటివి ఉన్నా నిర్మూలన జరుగుతుందని, తొలగిపోతాయి. ఈ గొప్ప విశేషంగా ఆ రోజు చేయవలసిన సూర్య అష్టోత్తరం కానీ, సూర్య ఆరాధన చాలా గొప్పగా చేస్తే చాలా విశేషము. నదిలో మీరు స్నానం చేసేటప్పుడు కూడా మీరు ఎలా చేస్తారంటే, ఈ చేతిలో నీళ్ళు ఇలా పట్టుకొని ఇలా చేస్తారు కాదండి. ఈ చేతిలో నీళ్లు పట్టుకొని ఆ సూర్య బింబాన్ని మీరు దీంట్లో చేతిలో అరచేతిలో చూడాలి. చూస్తే ఈ సూర్యుడిని మీరు అరచేతిలో చూస్తే చాలా విశేషం. అప్పుడు మీరు తర్పణ వదలాలి. అప్పుడు మీకు ఎలాంటి అనుకున్న ఆటంకాలు కానీ తొలగిపోతాయి. చాలా గొప్ప విశేషము. ఇది రథసప్తమి రోజు వచ్చే విశేషమే, చాలా గొప్ప విశేషము. నేను అందరికీ చెప్తాను, ప్రతి ఆదివారం నాడు, రవివారం ఆదివారం కూడా మాంసం మధ్యానికి చాలా దూరంగా ఉండాలి. చాలా నిష్టగా, పద్ధతిగా ఆదివారం ఉండాలి. చాలామంది కొంతమంది పాటించట్లేదు. ఇది పాటిస్తే వాళ్ళకు అష్టదరిద్రాలు దొరుకుతాయండి. ఆదివారమే చాలా ముఖ్యమైన విశేషం. ఆదివారం నాడు కూడా కొన్ని పద్ధతులు. ఆదివారం కూడా తలకి నూనె వంటడము, క్షవరం చేయించుకోవడము ఇలాంటివి చేయకూడదండి. ఇలాంటివి కూడా చేయకూడదు. మాంసం మధ్యాహ్నం దూరంగా ఉండాలి, చాలా పవిత్రంగా ఉండాలి. మీరు మాల వేసుకుంటే ఎంత నిష్టగా ఉంటారో ఆదివారం నాడు అలా ఎంత నిష్టగా ఉంటే అంత రవియోగం వల్ల మీకు అన్ని అద్భుతాలు జరుగుతాయి. ప్రపంచంలో మనకు కనిపించేది 2 రవిచంద్రుడు. ఈ రవి కనబడుతున్నాడు మనకు, సూర్యుడు. ఈ అద్భుతమైన యోగ్యము మనకు అసలు ప్రపంచంలో మనకు దొరికేది. డబ్బులు పెట్టి దొరకంది అంటే, డబ్బులు పెట్టి దొరకంది మనకు రవి అండి, అంటే సూర్యుడు. ఆ సూర్యుని ఆరాధించడం వల్ల చాలా గొప్ప విశేషమైన అన్ని విజయాలు జరుగుతాయి. దీర్ఘకాలిక వ్యాధులు దొరుకుతాయి. సూర్యోదయానికి ముందు లేచి శుచిగా స్నానం చేసి శుభ్రంగా చేసి సూర్యునికి ఎదురుగా మీరు కూర్చొని సూర్యారాధన చేస్తే చాలా విశేషము. కానీ గొప్పగా చెప్పే విశేషం ఏంటంటే, ఈ అన్నిటికన్నా మించింది ఈ 16వ తారీఖు నాడు వచ్చేది రథసప్తమి. ఆ రథసప్తమి రోజు మీరు చేయవలసిన పద్ధతి నేను చెప్పినట్టు చేస్తే చాలా గొప్ప విశేషంగా మీకు అనుకున్న అద్భుతాలన్నీ జరుగుతాయండి. మీకు అన్ని మంచి జరుగుతాయి. ఇది పాటించండి. మీకు తెలియని వాళ్ళకు, తెలిసిన వాళ్ళకు మీరు చెప్పండి. మీకు ఎలా వీలైతే అలా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, వృద్ధులు ఎవరైనా ఇలాంటి చెప్పిన ఈ రథసప్తమి రోజు చేస్తే చాలా గొప్ప విశేషం అండి. సర్వే జనా సుఖినో భవంతు.